అందరికీ నమస్కారం. ఓ మగాడు తన భార్య వల్ల తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఒక కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులు దాన్ని సీరియస్‌గా తీసుకోకపోగా పక్కన పెట్టారు. కరెక్ట్‌గా వారం తిరిగేసరికి అతడిని వాళ్ళ భార్య చంపేశారు. కృష్ణా జిల్లాకు చెందినటువంటి సుధీర్ రెడ్డి, ప్రసన్న భార్యాభర్తలు. సుధీర్ రెడ్డి ఫార్మా కంపెనీలో పనిచేస్తాడు. వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంటుంది. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో సుధీర్ రెడ్డికి తన భార్య మీద అనుమానం వచ్చింది, వేరే ఎవరితో రిలేషన్లో ఉందని. ప్రసన్నకు అనుమానం వచ్చింది, తన మొగుడు వేరే ఎవరితో రిలేషన్ ఉంటే తనను అనుమానిస్తున్నాడు అని. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో గత కొద్ది రోజులుగా, వారాలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు, చీటిమాడి కొట్టుకోవడం, తిట్టుకోవటం ఇలా. ఈ మూమెంట్లోనే సుధీర్ రెడ్డికి అనుమానం వచ్చింది, నన్ను చంపేనని చంపేసింది అని పోలీసులకు వెళ్ళాడు. వాళ్ళు పట్టించుకోవాలా, కౌన్సిల్ కింద పిలవాలా, వచ్చి విచారించాలి, ఏమి ఇచ్చారు, వదిలేశారంట. అదే ఒక మహిళని కంప్లైంట్ చేస్తే మొగడిని పిలిచి రాచి రంపాన పెట్టేవాళ్ళు. అదే ఒక మొగడిని కంప్లైంట్ చేస్తే పట్టించుకోవాలి. ఇక లాస్ట్ మంత్ 24న ఎప్పట్లాగే నైట్ తాగేసి వచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవతున్న మూమెంట్లో కొట్టాడు. ఆమె తిరిగి కొట్టింది. మెట్లు మించి పడ్డాడు. ఈలోపు కింద పడ్డాక మరల లేచి మళ్ళీ కొట్టబోయాడు. ఇక అతను గట్టిగా చున్ని బిగించేసి చంపేసింది. చంపేసిన తర్వాత 100కి ఫోన్ చేసింది, 108కి ఫోన్ చేసింది. ఏమని చెప్పింది, తాగాడు, గొడవ పడ్డాడు, ఈ ఫ్లోలో వచ్చేసి కింద పడ్డాడు అని. దాన్ని అప్పటికే ఇంకా చనిపోయాడు. కేసు అలాగే నోట్ చేసుకున్న మూమెంట్లో అతని యొక్క చెల్లి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, లేదా అనుమానంగా ఉంది, మనల్ని చంపేసి ఉండొచ్చు అని. పోస్ట్ మార్టంకి పంపారు. అప్పటికి ప్రైమరీ పోస్ట్ మార్టం ఉన్నప్పుడు ఫస్ట్ చూస్తారు కదా, దాన్ని ఏమంటారు, పంచనామా, ఎలా ఉంది బాడీ మొత్తం రాస్తారు. అలా మెడ మీద గాయాలైనట్టుగా ఉంది. ఏంటి అన్నప్పుడు మెట్ల మించి పడుతున్నప్పుడు ఆ మంచం ఉంది కదా, దాన్ని గుద్దుకున్నారు, మంచం కూడా మీద పడింది అన్నట్టుగా ఏదో చెప్పింది. అంటే మొత్తం నమ్మించేసింది. అంచుకెళ్ళి అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈమెకి 2 కొడుకులు ఉన్నారు, 13 సంవత్సరాల పిల్లోడు, 16 సంవత్సరాల పిల్లోడు. ఇక ఫైనల్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ఏంటంటే గొంతు గట్టిగా బిగిచ్చేసి చంపారు, అది ప్రమాదం కాదు, హత్య అని చెప్పేసి అన్నారు. పోలీసులు విచారణ చేస్తే అప్పుడు ప్రసన్న చెప్పింది, ఎస్ నిజమే, నేనే చంపాను అని. నేను ఇక్కడి వరకే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది ఏం రాశారంటే ఆమె సరదాలకి, ఆమె జల్సాలకి, ఆమె వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటే దానికి మొగుడు అడ్డొస్తాడని చెప్పేసి చంపేస్తాను కొంతమంది రాశారు. ఇంకొంతమంది ఆ భర్తకి వేరే వాళ్ళతో రిలేషన్ ఉంటే ఈమె ఎక్కడ అడ్డొచ్చిందని చెప్పేసి ఈమె చంపబోతే ఆమె చంపిందని రాసుకొచ్చారు. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. అండ్ వారంగా ఈమె ఇతడిని చంపడానికి వారం ముందు వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు కనుక పట్టించుకుంటే ఎంత దూరం వచ్చేదా. భార్యాభర్త మధ్య గొడవలు కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మళ్ళీ ఒకే చోట ఉండటం, ఎవరితో చూసుకోవాలి కదా, అట్లీస్ట్ విడాకులు వచ్చేంత వరకైనా, లేదు కొన్నాళ్ళు నువ్వు పుట్టింట్లో ఉండు అంటే. నేనేం చెప్పదలుచుకున్నానంటే గొడవలు పడుతూ ఒకే చోట ఉన్నప్పుడు ఎవరో ఒకరు చంపుకోవటం జరిగిద్దండి. పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు ఇలా తయారవుతారు, మళ్ళీ చదువుకున్న వాళ్ళు. ఈ వీడియోలో 2 విషయాలు అన్నమాట. ఇప్పటికీ మగాడికి సంబంధించి కష్టమన్నా బాధన్నా ఈ సమాజం పట్టించుకోవట్లేదు, ఇంక్లూడింగ్ పోలీసులు. నమ్మట్లేదు ఫస్ట్ అసలు. అదే ఆడవలసిన చిన్న ఇబ్బంది అంటే చాలు మొత్తం వాళ్ళకే సపోర్ట్ వస్తున్నారు. అది అబద్ధమైనా సరే సపోర్ట్ వస్తున్నారు. మారండి, మగోడిని కూడా మనిషిలో చూడండి. అండ్ ఆడవాళ్ళు, మగవాళ్ళు మీ రిలేషన్స్ కోసం అన్యాయంగా పిల్లలను బలి చేయకండి.